ఇంట్లో దైవశక్తి ఉంటే ఎలాంటి సంకేతాలు కనిపిస్తాయి అనేటువంటి విషయానికి పెద్దలు ఏం చెప్తారంటే, ఇంట్లో దైవశక్తి ఉంది అంటే మన మీద దైవ అనుగ్రహం ఉంది అనే విషయానికి మనం కన్క్లూడ్ అవ్వాల్సి ఉంటుంది. దైవానుగ్రహం మన మీద ఉంది అంటే దానికి సంకేతాలు ఏమిట్రా అంటే, ఇంట్లో ఎప్పుడూ కూడా ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. అలాగే భార్యాభర్తల మధ్య విభేదాలు ఎప్పుడూ ఉండవు. అలాగే పిల్లలు ఎప్పుడూ కూడా పెద్దలు చెప్పిన మాట వింటూ ధర్మ మార్గం ఏదైతే చెప్పి ఉంటుందో ఆ ధర్మ మార్గంలో నడుస్తూ ఉంటారు. అలాగే పెద్దవాళ్ళు ఎప్పుడూ కూడా దైవ చింతనలో ఉంటారు. అలాగే మనకు ఎప్పుడూ కూడా దైవానుగ్రహం ఉంది అనేది ముఖ్యంగా ఏ విషయం వల్ల తెలుస్తుంది అంటే, మనం చేసేటటువంటి నిత్య పనుల వల్ల తెలుస్తుంది. ఎలా అంటే, మనం ఎవరికీ కూడా హాని తలపెట్టకపోవడము, అలాగే ఏ విధమైనటువంటి ఎదుటి మనిషికి ఏ విధమైనటువంటి మాటలు దూషించడం కానీ, లేదు పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ వాళ్ళను ఏ విధమైనటువంటి మాటలతోనూ ఇబ్బంది పెట్టకుండా ఉండటము. ఈ విధంగా మనం ఉన్నట్లయితే ఎప్పుడూ కూడా మన ఇంట్లో మన మీద దైవశక్తి అనేది ఉంటుంది. అలాగే ఎప్పుడూ కూడా మన మీద దైవానుగ్రహం ఉంది అంటే ఇంకొక విధంగా ఎలా చెప్పచ్చు అంటే, మన చుట్టుపక్కల ఉన్న పరిసరాలన్నిటినీ కూడా మనకు ఒక విధంగా శుభమైన సంకేతాలనే పంపిస్తూ ఉంటాయి. అలా ఉంటే గనక మన ఇంట్లో దైవశక్తి, దైవానుగ్రహం మన మీద, మన ఇంటి మీద ఉన్నది అనే విషయాన్ని మనం గ్రహించవచ్చు.